హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్సాస్లో ఎర్వింగ్ దగ్గర ఉన్న ఒక చిన్న పాండ్ దగ్గర పోతున్నాం ఫిషింగ్ చేయడానికి. సో ఆల్రెడీ అక్కడ ఒకడు ఫిషింగ్ చేస్తున్నాడు. సో మనం ఫిషింగ్ చేస్తే ఎన్ని చేపలు పడతాయి అది చూద్దాం. సో ఫిష్కి ఫుడ్ ఫిషే. సో ఆ ఫిష్ ఒక చిన్న మీట్ తీసుకొని ఆ మీట్ని కట్ చేసి సో ఆ చిన్న పీస్గా కట్ చేసి ఆ చిన్న హుక్కి తగిలించి ఇక వేట మొదలు పెట్టాల్సిందే. సమయం లేదు మిత్రమా, ఎన్ని చేపలు పడితే చూడాలి. సో దానికి అక్కడ పేపర్ అంటింది. అది మా వాళ్ళు పేపర్ అంటింది, చేప పేపర్ ఎట్లా తింటుందని జోక్ చేస్తున్నాం. వేసాక దొరికింది చేప. ఆ చేప ఎప్పుడైనా చేప ఇన్ కేస్ హార్మ్ఫుల్గా ఫీల్ అయిందనుకో, దానికి ఉన్న ముళ్ళులు అవన్నీ ఇచ్చుకుంటాయి. లేదంటే దగ్గరికి కామ్గా ఉంటుంది, అది కొట్టుకోవద్దు, ఏం చేయదు. సో ఇది మాకు కూల్గా ఉండే. సో ఆ చేపని మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఫుల్ చేపలు దొరికినాయి. సో ఎన్ని చేపలు దొరికినాయి ఏంటి అవన్నీ చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఈ చేపనైతే నేను మంచిగా ఆడుకున్నాం. సో చేపలనైతే మేమైతే తీసుకోలేదు. చేపలు మళ్ళీ చెరువుల్లోనే వదిలేసినాం. అది ఎందుకు వదిలేసినామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.